ఒక విశ్వాస ఉండి దేవుని కొరకు ఇంత ప్రతిష్ఠ చేసుకున్నాడే. 100 మందిరాలు కట్టాడు, తన ఇల్లు కట్టుకోలేకపోయాడు. 100 మందిరాలు నిర్మించాడు, తన కొరకు ఒక అందమైన గృహాన్ని కట్టుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఏంటయ్యా ఇలా? నా ప్రభు కొరకు వెదజలే. నాకు తెలుసా ఈ సంగతి. నేను అప్పుడు ఆయన చూసి ఒక మాట అన్నా, నేను సేవ చేస్తే నా ప్రభు కొరకు మీలాగా నేను సేవ చేయాలని కోరుకుంటున్నానయ్యా. మీకు సప్పట్లు కూడా రావట్లే. ఆగండి, మీరేం అటు చేయొద్దు లేరు తల్లే, మీరేం తొందరపడద్దు. అయితే దేవుడు కొన్నిసార్లు కొన్ని ప్రత్యేకమైన పనుల కొరకు కొందరిని రేపుతూ ఉంటాడు. ఆ మధ్య వాళ్ళ కుమారుడు చనిపోయాడు. నాకు ఇన్విటేషన్ ఇచ్చారు. ఆ రోజు నాకు వాస్తవంగా మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ కూడా క్యాన్సిల్ చేసుకొని, ఎవరెదురన్నా మీరు వచ్చారు ఆ రోజు? నేను ఆ కుమారుని జ్ఞాపకార్థ కోటానికి వెళ్ళా. అక్కడ వాక్యం చెప్పడానికి దేవుడు కృప చూపించాడు. ఆ వాక్యం చెప్పేటప్పుడు ఇవే మాటలు చెప్తే ఆ స్థానిక ప్రాంతాల్లో ఉన్న దైవ సేవకులందరూ, ఈ ప్రసాద్ అయ్య గారు దేవుని కొరకు ఎంత త్యాగం చేసుకున్నాడన్న సంగతి మాకు తెలియదయ్యా, ఎంత గొప్ప దైవజనుడు మా మధ్యలో ఉన్నాడా. ప్రభు పెట్టలారా, అందరూ చేసే పని కామన్ వర్క్ ఒకటి ఉంది. కానీ నీ విషయమై కొన్ని ప్రత్యేకమైన పనుల కొరకు దేవుడు నీ హృదయాన్ని రేపుతాడు. నిన్ను సేవ చేయమనో, ఓ ప్రతిష్ఠిత జీవితం ప్రభు కొరకు జీవించమనో, సంఘక్షేమం కొరకు సజీవ యాగంగా నిన్ను సమర్పించుకోమనో, ఏదో ఒక ప్రత్యేకమైన పని కొరకు దేవుడు నిన్ను రేపుతూ ఉంటే అది నీకు చేదుగా అనిపించవచ్చు. ప్రభా, నేను సింపుల్ లైఫ్ అనుభవించి నీ రాజ్యం కట్టటమా? నా కుటుంబాన్ని కట్టుకోకుండా, నా పిల్లలకు ఇవి నేను చేయకుండా నీ రాజ్యానికి నేను ఉపయోగపడటమా? ఇది చేదుగానే ఉంటుంది కదా. చేదే. దేవుడు నిన్ను ప్రేరేపించినప్పుడు ఆ చేదు కూడా నువ్వు తాగటానికి ఇష్టపడితే అప్పుడు మనమేమంటామో తెలుసా? బలవంతము చేసి. ఆ మాట ఎంత బాగుందో చూడు. బలవంతము చేసి నీవు నన్ను గెలిచితివి. నీ ఒక్కగానొక్క కుమారుని నాకు ఇచ్చేయి. ప్రేరేపణ, స్వరం వచ్చింది, ఇచ్చేయని ప్రేరేపణ. ఆ ప్రేరేపణకు వెంటనే లోబడ్డాడు. ఆ ప్రేరేపణ తన హృదయంలో వస్తూ ఉంటే ఇంకో ప్రేరేపణ కూడా వచ్చి ఉంటుంది. ఏ ప్రేరేపణ? ఓ పిచ్చి మహారాజా, నీకు ఒకడే కొడుకు, ఆ ఒక్క కొడుకుని ఇస్తే నీకేమైపోద్ది? నీ వంశం ఏమైపోద్ది? అయినా దేవుడు ఆకాశ నక్షత్రాల వలె సంతానాన్ని విస్తరింపజేస్తానని ఇచ్చిన ఆ కొడుకును బలియమంటే దేవుని వాగ్దానం ఏమైపోద్ది? అబ్రామా, ఈ స్వరం దేవునిది కాదు. ఆమేన్. ఈ స్వరం దేవునిది కాదు, డెఫినెట్గా ఇది సైతాన్ గాడి స్వరం. ఎన్ని మాటలు వినుంటాయో, లోపటి నుంచి ఎన్ని ప్రేరేపణలు వినుంటాయో. ఎట్ లాస్ట్ బలిపీఠం కట్టాడు, బలి అర్పించాడు. అబ్రహాం ఏమంటాడు తెలుసా? బలవంతము చేసి. పెద్దగా చెప్పాలా? కొంచెం పెద్దగా. బలవంతము చేసి నీవు నన్ను గెలిచితివి. మరలా చెప్తున్నా, దేవా, నా జీవితంలో నేను తీసుకునే ప్రతి నిర్ణయం నా నిర్ణయం జరగకూడదు. నా పట్ల నీ ఉద్దేశం ఏదో, నీ సంకల్పమే నా బ్రతుకులో నెరవేర్చబడును గాక. గట్టిగా చెప్తాం ఆమేన్. మరలా చెప్తున్నాను, ఇర్మియా ప్రవక్తతో అన్నాడు, నువ్వు వివాహం చేసుకోవద్దు అన్నాడు. దేవుని మాటకు లోబడ్డాడు. దేవుని కృప, ఆ దైవజనుడు దేవుని అనుగ్రహాన్ని పొందుకున్నాడు. చనిపోయే ఆఖరి క్షణం వరకు ఎక్కడ కాలు జారకుండా, ఏ పాపంలో పడకుండా ఒక మచ్చలేని జీవితం ఆ దైవజనుడు జీవించాడు. నేనంట, దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రతిష్టత, ఒక ప్రత్యేకమైన పని కొరకు దేవుడు నిన్ను పిలిస్తే బలవంతం చేతో, ఏదో ఒక దాని చేతో ఆ ప్రేరేపణకు నువ్వు లోబడితే, ఖరీదైన మాట చెప్తున్నాను, ఆ సంకల్పం నెరవేర్చబడటానికి సామర్థ్యం దేవుడే అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. మూడవది, ఇర్మియా ప్రవక్తని కొన్నిసార్లు ప్రార్థన చేయటానికి ప్రేరేపించాడు. మరి కొన్నిసార్లు ప్రార్థన చేయొద్దు, ప్రార్థన చేయకుండా ఉండటానికి ప్రేరేపించాడు. అల్టిమేట్గా ఏదేమైనా దేవుని ప్రేరేపణ ఏదో
ఆ ప్రేరేపణకే తాను లోబడ్డాడు. చూడండి ఒక మాట యోబు గ్రంథంలో మీకు జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనం. 35వ అధ్యాయం 10వ వచనం నాతో కలిసి. అయితే రాత్రి యందు కీర్తనలు పాడుటకు ప్రేరేపించుచు, భూజంతువుల కంటే ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానం కలుగు చేసే దేవుడు. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. 10వ వచనం. అందరూ నా వైపు చూసి ఈ మాట చెప్పాలి, లైవ్ చూస్తున్న బిడ్డలు కూడా. అయితే రాత్రి యందు కీర్తనలు పాడుటకు ప్రేరేపించుచు. అందరూ నా వైపు చూడాలి. ఈ భక్తుని రాత్రిపూట దేవుడు ప్రేరేపించాడట. దేని కొరకు? యోబు లే, దేని కొరకు ప్రభువా? ఈ మధ్యరాత్రి పూట నన్ను ఆరాధిస్తా, నువ్వు పాటలు పాడాలి. ఎప్పుడు? నువ్వు ఊరుకో ప్రభువా. నాకు నిద్ర పట్టక ఇందాకే నిద్ర పట్టింది. నిద్ర రాక కాళ్ళు ఇట్టంటినాయా, చేతులు ఇట్టంటినాయా, అటు డొర్లు తినాయా, ఇటు డొర్లు తినాయా, ఇట్లా నా వైపు చూడాలా, ఇట్లా నా యాక్షన్ మీకు అర్థమైంది కదా? చెప్పండి. ఇట్లా కునుకు పట్టిందో లేదో, మధ్యరాత్రి అంట పాటలు పాడాలంట, ఊరుకో ప్రభువా అని అల్లా. మధ్యరాత్రి వేళ పాటలు పాడుటకు దేవుడు నన్ను ప్రేరేపిస్తే ఆ ప్రేరేపణకు లోబడి నేను పాటలు పాడా అంటాడు. నాకు అధిక బుద్ధి దేవుడిచ్చాడు, అధికమైన జ్ఞానాన్ని దేవుడిచ్చాడు. మీలో ఎంతమందికి అధిక బుద్ధి కావాలి, ఎంతమందికి అధిక జ్ఞానం కావాలి? కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అందరూ అడుగుతారు. కానీ అధిక బుద్ధి ఎప్పుడు వస్తుందో తెలుసా? అందరూ చేసే భక్తి కంటే అదనపు భక్తి నువ్వు చేయాలా. అందరూ చేసిన ప్రార్థన కంటే అదనపు ప్రార్థన నువ్వు చేయాలి. అందరూ దేవునిలో నడిచిన దానికంటే నీలో ఒక ప్రత్యేకత దేవుడు చూస్తే, వినండి, అధిక బుద్ధి. అరే, అధిక బుద్ధి, అధిక జ్ఞానం. లోకంలో కొన్ని మృగాలు తిరుగుతున్నాయి. అప్పుడప్పుడు పేపర్లో చూస్తారు కదా, మానవ రూపంలో ఉన్న మృగాలు. చదవట్లేదా? మృగాలు తిరుగుతూ ఉంటాయి. లోకంలో ఉన్న మృగాల కంటే, చంచలత్వం లేకుండా ఆకాశంలో ఎగిరే పక్షుల కంటే, గమనించండి, దేవుని ప్రేరేపణకు లోబడి దేవుని ప్రేరేపణ ప్రకారం బ్రతికే వారికి అధిక జ్ఞానం, అధిక బుద్ధి దేవుడు అనుగ్రహించును గాక. ఈయన పాటలు పాడటానికి ఎప్పుడు ప్రేరేపించాడట దేవుడు? అబద్ధం ఆడకుండా చెప్పండి. మిమ్మల్ని ఎప్పుడైనా మధ్యరాత్రి పూట ప్రార్థనకు దేవుడు ప్రేరేపించాడా? నన్ను ప్రేరేపించాడు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ. చాలామంది చేతులు ఎత్తారు. కొంతమంది చేతులు ఎత్తకపోవటానికి కారణం ఏంటో తెలుసా? ఆ మధ్యరాత్రి 3వ ఆకాశానికి పోయానన్నా, ఇంకెక్కడ ప్రేరేపణ? గొరకలు పెట్టి నిద్రపోయానన్నా, ఇంకెక్కడ ప్రేరేపణ? ఏదైనా ప్రేరేపణ కలగాలంటే ఎంతో కొంత మెలకు ఉండాలి కదా అన్నా. మనం నిద్రలోకి వెళ్ళిపోతే ఏనుగొచ్చి, చెప్పండి, పెద్దగా చెప్పండి, ఏనుగు శబ్దం ఎట్లుంటుంది? ట్రంపెట్, బోర, మామూలు కాదు అది. కనుక లౌడ్ స్పీకర్తో మాట్లాడటం కాదు, ఏమంటారు దాని తొండంతో శబ్దం చేస్తే బిల్డింగ్ కూడా ఉన్నపాటునట్టు లేచి కింద పడిపోద్ది. ఆ రేంజ్లో ఉంటుంది. కొంతమంది ఆ రేంజ్లో శబ్దం వచ్చినా ఎంత ప్రశాంతంగా నిద్రపోతారో. నేను అప్పుడప్పుడు చెప్తా కదా, కొంతమందికి ఉండే కుంభకర్ణుడు నిద్ర ఏంటో చెప్పమంటారా? ఇక నిద్రలోకి వెళ్ళాడంటే తుఫాను వచ్చిన, జలప్రళయం వచ్చిన, నోవహు కాలంలో వచ్చిన జలప్రళయం లాంటి జలప్రళయం వచ్చిన కనీసం మెలకు కూడా రాదు. ఎంత జలప్రళయం వచ్చి ఊర్లు కొట్టుకుపోతే తెల్లారి లేచి బయటకు వచ్చి అంటాడు, రాత్రి ఏదో చినుకులు పడ్డట్టున్నాయే. అంత వర్షం వచ్చిన. దైవజనమా, ఈ భక్తుని మధ్యరాత్రి వేళ దేవుడు ప్రేరేపిస్తున్నాడట. కొన్నిసార్లు దేవుడు మధ్యరాత్రి వేళ నేను ప్రేరేపిస్తాడు. తల్లి, సత్తుపల్లి తల్లి,
లేచి ప్రార్థన చేసుకో. అమ్మా లేచి మొరపెట్టు, సంఘం కొరకు మొరపెట్టు, నశించిపోతున్న ఆత్మల కొరకు మొరపెట్టని మధ్యరాత్రి పూట దేవుడు నిన్ను ప్రేరేపిస్తాడు. ఆ ప్రేరేపణకు లోబడి నిద్ర చంపుకొని నువ్వు దేవుని సన్నిధిలో మోకరించావంటే, మరలా చెప్తున్నా, మధ్యరాత్రి పూట నిద్రను చంపుకొని దేవుని సన్నిధిలో మోకరించావంటే, అందరికిచ్చే తెలివి ఒక కోణంలో ఉంటే నీకు అధికమైన తెలివి దేవుడు ఇస్తాడు. అపోస్తులందరిలో పేతురు వారి మొదలుకొని పౌలు వారి వరకు, పేతురు వారి మొదలుకొని పౌలు వారి వరకు, మరలా చెప్తున్నాను, పేతురు వారి మొదలుకొని పౌలు వారి వరకు అధిక జ్ఞానం కలిగిన అపోస్తులుడు ఎవరు? అరే చెప్పండి అమ్మా. అధిక జ్ఞానం కలిగిన అపోస్తులుడు ఎవరు? అధిక తెలివి కలిగిన అపోస్తులుడు ఎవరు? ఎవరు చెప్పండి? ఇంకెవరు? డౌటే లేదు, అపోస్తులుడైన పౌలు. అలాగని పేతురు వారిని నేను ఇక్కడ కించపరచట్లా. చెరసాల్లో పేతురు గారు పడ్డాడు, పౌలు గారు పడ్డాడు. చెరసాల్లో పడిన పేతురు గారు మధ్యరాత్రి ఏం చేస్తున్నాడు? దేవదూత వచ్చి పక్కకొచ్చి నిలబడి, పేతురా లేనాయన అంటే, భలే అద్భుతమైన దర్శనం వస్తుంది నాకు, అద్భుతమైన కళ వస్తుంది. ప్రకాశమానమైన వెలుగు ధరించిన దేవదూత, ఆహా ఎంత అద్భుతమైన దర్శనమో కదా అని దేవదూత వచ్చి, ఏమంటే దేవదూత వచ్చినప్పుడు మామూలుగా 100 వాట్స్ బల్బు 1000 వాట్స్ బల్బు ఉంటుందా వెలుగు? ప్రకటన గ్రంథంలో చూస్తాం, సూర్య ప్రకాశం ఎంతో దేవదూత ప్రకాశం అంత. సో అంత ప్రకాశాన్ని పేతురు తట్టుకోలేడు కాబట్టి కొంచెం ప్రకాశాన్ని తగ్గించుకొని వచ్చి ఉండొచ్చు. నేనంట ఆ ప్రకాశం రావటంతో లేవాలిగా. మా సార్ లేసే బ్యాచ్ కాదు, కొరకలు పెట్టి నిద్రపోయాడు. అదే కొన్ని అధ్యాయాల తర్వాత పౌలు వారు గాయాల చేత కొట్టబడి, కొరడాల చేత కొట్టబడి, అరిపాదం నుండి నడినెత్తి వరకు శరీరం అంతా గాయాల పాలై, కాళ్ళు చేతులు బొండల్లో బిగించబడితే బైబిల్లో రాయబడిన మాట, మధ్యరాత్రి పూట దేవుడు వచ్చి ప్రేరేపిస్తున్నాడట. పౌలా పాటలు పాడు, పౌలా పాటలు పాడు, శీలా నువ్వు ఊరుకో ప్రభా, ఏం చేసావని పాటలు పాడాలయ్యా, కొరడాలు కొట్టారని పాటలు పాడాలా? ఇది పాటలు పాడే సమయమా అని అల్లా దేవుడు ప్రేరేపిస్తూ ఉంటే మధ్యరాత్రి వేళ పాటలు పాడుతూ ఆరాధిస్తూ ఉన్నారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆ పాటలు, మధ్యరాత్రి ఆరాధన, ఆ మధ్యరాత్రి పాటలు అధిక జ్ఞానం, అధిక తెలివి పౌలుకు దేవుడు అనుగ్రహించాడు. ఒక దైవజనుని దేవుడు తన మహిమ కొరకు వాడుకోవాలంటే తన నిద్రను త్యాగం చేయాలి, తన తిండిని త్యాగం చేయాలి, తన శరీరపు సుఖ సౌఖ్యాలు త్యాగం చేయాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆ ప్రేరేపణకు లోపడ్డాడు. మధ్యరాత్రి వేళ కేకలు వేస్తూ ప్రభుని స్తుతించడం ప్రారంభించాడు. అపోస్తుల్లో ఎవ్వరికి ఇవ్వని ప్రత్యక్షత అపోస్తుడైన పౌలుకు దేవుడు అనుగ్రహించాడు. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. మిమ్మల్ని పురికొల్పడానికి ఈ మాట చెప్తున్నా. నేనేదో పైనుంచి వచ్చిన దేవదూత అని చెప్పుకోవటానికి నేను ఈ మాట చెప్పట్లా. 365 రోజుల్లో, ఒకవేళ 365 రోజులు నేను ఇక్కడ ఉండును, ఒక 60 రోజులు ఉంటాను ఫెయిత్వంలో. ఒకవేళ 365 రోజులు నేను ఇక్కడ ఉన్నానంటే, ఈ 365 రోజుల్లో 300 సార్లకు పైగా మధ్యరాత్రి మందిరం అంతా తిరిగి దేవుని స్తుతించిన జ్ఞాపకమే నాకు ఎక్కువగా ఉంటుంది. మధ్యరాత్రి మందిరం అంతా తిరుగుతూ, తమ్ముడు డేవిడ్ వచ్చాడా? బుక్ స్టాల్ డేవిడ్, సరే. మధ్యరాత్రి తమ్ముడు రాజ్ కుమార్, మీరు నిన్న ఆదివారం ఎన్నింటి దాకా ప్రార్థన చేసుకున్నారు? చెల్లి వచ్చిందా? పద్మ వచ్చిందా? ఎన్నింటి దాకా ప్రార్థన చేసుకున్నారు ఆదివారం? నేను ఎన్నింటి దాకా ఎక్కడున్నా? మూడు 365 రోజుల్లో 300 రోజులు మందిరం అంతా తిరుగుతూ దేవుని స్తుతించిన జ్ఞాపకం నాకు ఎక్కువ. తొందరగా పడకల మీద వెళ్ళిన జ్ఞాపకం చాలా తక్కువ. కంటి నిండా నిద్రపోయిన దినాల కంటే నిద్ర చంపుకున్న జ్ఞాపకాలే ఎక్కువ. నిద్ర చంపుకున్న జ్ఞాపకాలే ఎక్కువ.
నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మధ్యరాత్రి వేళ దేవుడు నీకు అవకాశం ఇస్తే, పురుషోత్తం అన్న మధ్యరాత్రి 2:30కి లెగుస్తాడు. 2:30కి 6 దాకా ప్రార్థనలు గడుపుతాడు. మధ్యరాత్రి, ఆ మధ్యరాత్రి వేళ దేవుడు ప్రేరేపించినప్పుడు ఆ ప్రేరేపణకు లోబడి పాటలు పాడుతూ ఆరాధిస్తూ, విన్నారు ఈ మాట, పాటలు పాడుతూ ఆరాధిస్తూ అలా చేయటాన్ని బట్టి అధిక జ్ఞానం, అధిక తెలివి వాళ్ళకు అనుగ్రహించాడట. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇది సమయాన్ని బట్టి రాయబడి ఉంది. ఇప్పుడు నేను చెప్పబోయే మాట స్థితిని బట్టి చెప్తా. కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో మధ్యరాత్రి లాంటి గాఢాంధకారపు అనుభవాలకు తీసుకెళ్తాడు. విపరీతంగా కొట్టారా, గాఢాంధకారపు రాత్రి. అరిపాదం నుంచి నడినెత్తి వరకు దెబ్బల, గాఢాంధకారపు రాత్రి. అవమానాల, గాఢాంధకారపు రాత్రి. దేవుడు కొన్ని సందర్భాలలో అవమానం అనే గాఢాంధకారపు రాత్రికి దేవుడిని తీసుకెళ్తాడు. బ్రతుకుతామో చస్తామో అర్థం కాని గాఢాంధకారపు రాత్రికి తీసుకెళ్తాడు. చుట్టూతో ఉన్న ఏ పరిస్థితి చూసినా, ఇంకెందుకు బ్రతుకున్నావు, చచ్చిపో, ఇంకెందుకు బ్రతుకున్నావు, ఆత్మహత్య చేసుకో, ఉన్న పరువంతా పోయింది, ఇంకెందుకు నువ్వు బ్రతుకుతావు, దేవుడు బాగు చేస్తాడా, ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తాడా. మరి ఇంతకాలం ప్రార్థన చేయలేదా, ఇంతకాలం ఉపవాసం ఉండలేదా, ఇంతకాలం దేవుని దగ్గర మొరపెట్టలేదా, ఏం ప్రార్థన చేసినా ఏమైపోయింది, ఈ బ్రతికే కంటే నువ్వు చావు. దేవుడు అని పరిగెత్తితే ఏమిచ్చాడయ్యా పిచ్చోడా, నీ పిచ్చి మోహం కాకపోతే. ఇంతకాలం ఏడవలేదా, ఇంతకాలం ఉపవాసం ఉండలేదా, ఇంకెందుకు నువ్వు ప్రార్థన చేస్తావు అని మధ్యరాత్రి లాంటి గాఢాంధకారపు అనుభవాలు చూయించి సైతానుగాడు నీ నోరు నొక్కాలని ప్రయత్నం చేస్తాడు. జనమా, ఈ మధ్యరాత్రి వేళే మరెక్కువ బలాన్ని కూడగట్టుకొని, మరెక్కువ శక్తిని కూడగట్టుకొని, దేవుని ప్రేరేపణకు లోబడి ప్రార్థనకు నోరు పెకలలేని ఆ కష్ట స్థితిలో కూడా మధ్యరాత్రి వేళ కూడా దేవుని ఆరాధిస్తూ ప్రార్థన చేయి, దేవుని సన్నిధిలో స్తుతిస్తూ ప్రార్థన చేయి. ఆ కష్ట స్థితిలో కూడా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే ఊహించని అద్భుతం నీ బ్రతుకులో దేవుడు జరిగించడం ప్రారంభిస్తాడు. పౌలు మధ్యరాత్రి పాటలు పాడుతూ ఉంటే భూకంపం వచ్చిందట. సహజంగా భూకంపం వచ్చి జనాలు చచ్చిపోయారన్న వార్త మనం వింటాం కదా. కానీ ఎక్కడొచ్చిన భూకంపం ఏంటో తెలుసా, సచ్చినోళ్ళు బతికారు. పాపము చేత, అపరాధము చేత చచ్చిన వాళ్ళు బ్రతికారు. అసలు అప్పుడు భూకంపం ఎందుకు వచ్చిందా అంటే, ఒక వ్యాఖ్యానకర్త ఇలా అంటాడు, కాళ్ళకు సంఖ్యలు, చేతులకు సంఖ్యలు, అరికాలు నుంచి నడినెత్తి వరకు కొరడా దెబ్బలు కొడితే, అలాంటి మధ్యరాత్రి వేళ నైటింగేల్ లాగా పౌలు శీల పాటలు పాడుతూ ఉంటే, ఆ పాటలకు దేవుడు మైమరిచిపోయాట. ఆ పాటలకు దేవుడు మైమరిచిపోయి ఇట్లా పాటకు తగినట్టుగా తాళం వేశాడట. ఇప్పుడు ఎవరైనా పాటలు పాడుతున్నారనుకోండి, కొంచెం పాటల అనుభవం కలిగిన వాళ్ళు, లేకపోతే అంటారా లేదా, కాలు అడిద్దా లేదా. దేవుడు సంగీత ప్రియుడు కదా. ఆ సంగీత ప్రియుడు వీళ్ళు పాటలు పాడుతూ ఉంటే ఆ పాటకు మైమరిచిపోయి దేవుడు కాలు ఇట్లా అన్నాడట. దేవుని పాదం ఎక్కడుంది, ఆకాశమైన సింహాసనం, భూమి దేవుని పాదపీఠం. ఇట్లా అన్నాడో లేదో, దేవుని పాదం వచ్చి భూమిని టపమని కొట్టిందట, భూకంపం వచ్చిందట. అయితే అన్ని భూకంపాలు మరణాన్ని కలుగు చేస్తే, ఈ భూకంపం మాత్రం జీవాన్ని కలుగు చేసింది. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. పాడలేను అనే స్థితిలో దేవుని స్తుతిస్తూ పాడు. అది దేవుని మనస్సు గెలుచుకోవటానికి దేవుడు కృప చూపించును గాక. ఈ మాట చెప్పి నేను ముగిస్తా. సరిగ్గా 1:30కి అతి శ్రేష్ఠుడా నా యేసయ్య పాట రిలీజ్ చేయబోతున్నారు. అందరూ వినండి. అనేకులకు ఆ పాట షేర్ చేయగలరని ప్రేమతో మనవి చేస్తున్నాను. మీటింగ్ సందర్భంగా చక్కటి 6 పాటలు దేవుడిచ్చాడు. ఆ పాటలో ఒక పాట అతి శ్రేష్ఠుడా నా యేసయ్య పాట జస్ట్ ఇంకొక 7 minutesలో దాన్ని రిలీజ్ చేయబోతున్నాం. ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తా. ఎప్పుడు పాట పాడాలి? కష్టాల మధ్యలో. ఎప్పుడు పాట పాడాలి? కన్నీళ్ళ మధ్యలో. ప్రార్థనకు నోరు పెకలని స్థితిలో కూడా
అప్పుడు దేవుని స్తుతించు, ఆ స్తుతి నీ స్థితి మారుస్తుంది. ఈ మధ్య అమెరికా దేశం, ఇరాన్, ఇజ్రాయిల్, ఇరాన్, గమనించండి, ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం జరుగుతుంది కదా. నన్ను కొంతమంది అడుగుతారు, అన్నా మీరు అమెరికా దేశానికి సపోర్ట్ చేస్తారా, ఇరాన్కి సపోర్ట్ చేస్తారా? నేను ఒకటే మాట అంట, నేను యుద్ధానికి అసలు సపోర్ట్ చేయను. దేశమంతా శాంతి సమాధానాలతో ఉండాలి. ఆమెన్. అయితే శాంతి సమాధానాలతో ఉండాలంటే ఒకటే కిటుకు, సింపుల్. మనమందరం ఒకే దేవుని పిల్లలము అన్న ప్రత్యక్షత గనక మనుషులకు వస్తే అన్నదమ్ముళ్ళగా కలిసి ఉండే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. అవును, మనమందరం ఎవరి పిల్లలు? ఒకే దేవుని పిల్లలం. మనల్ని సృష్టించిన సృష్టికర్త ఒక్కడే. యేసయ్యకు మహిమ కలుగును గాక. ఏమండి, సలామాలికులు ఎవరి పిల్లలు? యూదులు ఎవరి పిల్లలు? ఇశ్రాయేలీలు ఎవరి పిల్లలు? అన్ని జనులుగా పిలువబడుతున్న మనం ఎవరి పిల్లలు? ఏమండి, ఒకళ్ళేమో కాళ్ళలో నుంచి వచ్చి, ఇంకొకళ్ళేమో పాదాల్లో ఉన్న ధూళిలో నుంచి వచ్చి, ఇంకొకళ్ళేమో తలలో నుంచి, ఇంకొకళ్ళేమో తోకలో నుంచి రాలా. మనమందరం ఒకే దేవునిలో నుంచి పుట్టుకొచ్చినటువంటి ప్రజలం. మనం ఒకే దేవుని పిల్లలం అనే ప్రత్యక్షత ఉంటే మతాల గొడవ ఎందుకు ఉంటుంది? కులాల గొడవ ఎందుకు ఉంటుంది? వర్గాల గొడవ ఎందుకు ఉంటుంది? అందుకని ఈ దేశం గెలవాలి, ఆ దేశం ఓడిపోవాలి అనే కంటే కూడా ఈ దేశాలన్నిటిలో దేవుడు గెలవాలి. పెద్దగా ఆమెన్. ఎవరు గెలవాలి? దేవుడు గెలిస్తే యుద్ధమే మానిపోద్ది. అయితే ఈ మధ్య ఒక విచిత్రం ఏంటో తెలుసా? ఇరాన్ దేశం మీద దాడి చేయటానికి అమెరికా దేశం నుంచి ఒక యుద్ధం విమానం వెళ్ళింది. దానిలో ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. ఆ ఇద్దరిలో ఒక ఆయన చాలా దైవభక్తి కలిగిన వాడు. మొత్తానికి మార్గ మధ్యలో ఇరాన్ బోర్డర్లో ఈ విమానం పేలిపోయింది. ఎలా పేలిపోయిందో ఏమో. ఒక పైలట్ మాత్రం సురక్షితంగా రక్షించబడి మిత్రు శిబిరానికి చేరాడు. ఒక పైలట్ మాత్రం ఇరాన్ దేశపు నట్టనడి కొండల ప్రాంతంలో ఆ యుద్ధ విమానం పేలి పడిపోబోతున్నాడు. యుద్ధ విమానం పడిపోయింది. ఒక సైనికుడిగా దేశ కాపుదల కోసం పోరాడాలి, ఎట్ దట్ సేమ్ టైం భక్తి కలిగిన క్రైస్తవుడు శత్రువుల చేతిలో పట్టబడబోతున్నాడు. ఏ సైనికులు వస్తారో, ఎంత క్రూరంగా హింసిస్తారో, ఎంత భయంకరంగా చంపుతారో, కొడతారో ఎవరికి తెలియదు. నరకం చూపిస్తారు. విమానం పేలిపోయింది. ఇరాన్ బోర్డర్లో పడుతూ ఉన్నాడు. ఆ భయంకరమైన గాఢాంధకారపు రాత్రి లాంటి పరిస్థితుల మధ్యలో ఆ సైనికుడు ఆఖరిగా వేసిన కేకేంటో తెలుసా? గాడ్ ఈజ్ గుడ్, గాడ్ ఈజ్ గుడ్. దేవుడు మంచివాడు. దేవుడు ఎప్పుడూ మంచిగా చేసేవాడు. దేవుడు మంచివాడా? నీ యుద్ధ విమానం పేలిపోయింది కదయ్యా, ఇప్పుడు శత్రువుల చేతిలో పట్టబడబోతున్నావు కదయ్యా. ఎవరు నీ దేవుడు? గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. ప్రతి పరిస్థితిలో దేవుడు మంచివాడు. అయ్యా, నీ యుద్ధ విమానం పేలిపోయి శత్రువుల చేతిలో పట్టబడబోతున్నావు కదా. నా యుద్ధ విమానం పేలిపోయినా నా దేవుడు ఎప్పటికీ ఎన్నటికీ మంచివాడే. గాడ్ ఈజ్ గుడ్ అన్నాడు. ఈ శబ్దం అమెరికా దేశంలో ఉన్న సైనిక శిబిరానికి శబ్దం వినబడింది. వాళ్ళు వెంటనే నమ్మలేదట. ఇరానీయులు ఇలాంటి శబ్దాలు వినిపించి మనల్ని తప్పు ట్రాక్లోకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారేమో అని ఒక రోజు పాటు ఎదురు చూశారట. ఈలోపు ఆ సైనిక శిబిరంలో చెరపట్టబడబోయే ఆ సైనికుని స్నేహితుడు ఒక ఆయన, సార్ ఇది మనోడి గొంతులాగుంది, అతడు ఆటకాయితనంగా బ్రతికేవాడు కాదు, భక్తి కలిగిన క్రైస్తవుడు. ఆఖరిలో ఏమన్నాడు? గాడ్ ఈజ్ గుడ్ అన్నాడే. సైన్యంలో పనిచేసినంత కాలం దేవుడు, ప్రార్థన ఇది తప్ప వెకిలి మాట ఆయన నోట రాలేదయ్యా. ఇది అతని స్వరమే. డెఫినెట్గా అతడు ఏదో ఆపదలో ఉండి ఉంటాడు. మరి ఆపదలో ఉంటే నా వైపు చూడాలి. ఆపదలో ఉంటే ఏమని కేకలేయాలి? హెల్ప్ అనండి ఒకసారి. హెల్ప్ హెల్ప్ అని కేకలేయాలి కదా. మరి ఎలా కేకేసాడేంటి? ఆ బిడ్డ కరువులో కూడా, కష్టాలలో కూడా నిరంతరము దేవుని స్తుతించే ఆరాధికుడు. మీరు వినుంటారు. ఆ తర్వాత ఆ ఒక్క సైనికుడిని రక్షించడానికి అమెరికా సైన్యం 173 హెలికాప్టర్లను పంపించి
కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, విన్నారు ఈ మాట, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి శత్రువు చేతిలో పట్టబడబోయే ఆ వ్యక్తిని 2-3 రోజుల తర్వాత శత్రు శిబిరంలో నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. కొందరు ఏమన్నారు తెలుసా? గాఢాంధకారపు రాత్రిలో కూడా గాడ్ ఈజ్ గుడ్, దేవుడు మంచివాడు అన్నాడే, కష్టంలో కూడా స్తుతించాడే, ఆ స్తుతే వీని స్థితి మార్చబట్టడానికి దేవుడు కారణం చూపించాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. కొన్ని కోట్ల రూపాయల డాలర్లు ఖర్చు పెట్టి సురక్షితంగా కాపాడారు. అడిగుంటారు, అయ్యా ఈ కష్టస్థితిలో దేవుని ఎలా స్తుతించగలిగావు? నాకు కలిగిన కష్టాన్ని బట్టి నా దేవుడు చెడ్డోడు గాడండి, నాకు జరిగిన మేలును బట్టి దేవుడు మంచోడు గాడు. నా దేవుడు ఎప్పటికీ ఎన్నటికీ మంచివాడే. గట్టిగా చెప్దాం ఆమేన్. నీ జీవితంలో కూడా కష్టాల మధ్యలో దేవుని స్తుతించడానికి నిన్ను రేపుతాడు. ఆయన ప్రేరేపించినప్పుడు నీవు గెలవకూడదు. ఎవరు గెలవాలి? నాకు సూరారం రావటం అసలు ఇష్టం లేదు, పాత వాళ్ళందరికీ తెలుసు. సూరారం రావటం అస్సలు ఇష్టం లేదు. ప్రభా నీకు దండం పెడతా, నన్ను సూరారం తీసుకెళ్ళదు, షాపూర్ వద్దు నాయన. ఇప్పుడు పటాన్చేరు వెళ్ళేవే, బిహెచ్ఎల్ వైపు, మేడ్చల్ వైపు అనుకున్నాం. విచిత్రం ఏంటో తెలుసా? నేను ఓడిపోయా, ఆయన గెలిచాడు. ఇప్పుడు చూడండి, ఆయన గెలిచాడు కనుకే ఈరోజు ప్రపంచానికి దేవుడు మనల్ని పరిచయం చేశాడు. ఒక్క మాట అడుగు, నా చిత్తం జరగకూడదయ్యా, నా జీవితం అంతట్లో నీ చిత్తమే జరుగునుగాక. నా చిత్తం ఓడిపోవాలి, నీ చిత్తమే గెలుచునుగాక.